నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వాడవాడల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. అర్హులైన రైతు రుణమాఫీ కాలేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్. అలాంటి వారికి కూడా రైతు రుణమాఫీ వర్తించేలా చర్యలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం, విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సంజయ్ కుమార్. 2 శతాబ్దాల పాటు ప్రజలను హింసిస్తూ పన్నుల భారం వేసి జాత్యహంకారంతో సాగిన బ్రిటిష్ పాలనకు ఆగస్టు 15, 1947లో ముగింపు పలికారు భారతీయులు. వారి దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం స్వాతంత్ర పోరాటానికి దారితీసింది. 1857 తిరుగుబాటుతో ఈ స్వాతంత్ర పోరాటం తీవ్ర రూపం దాల్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదులను కదిలించింది. భారత పరిపాలనలో బ్రిటిష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది. అనేక మలుపులు తిరిగి చివరికి ఎన్నో ఉద్యమాలు, వేలాది మంది ప్రాణాలను బలిదానంతో దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నాటి ప్రధాని నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్, నెహ్రూ సంస్కరణల వల్లే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. BHEL, IDPL, మిథాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తీసుకొచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలే అని చెప్పుకొచ్చారు. ప్రపంచ చరిత్రలోని అహింసని ఆయుధంగా మలిచేసిన మహాసంగ్రామం మన దేశ స్వాతంత్ర పోరాటం అన్నారు. ఇటీవల తాను అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమైనట్లు వెల్లడించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలను ఎత్తిన భారం వేయిపోమని తెలిపారు. మిత్రులారా, భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈరోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం, సుదీర్ఘ పోరాట ఫలితం, అనేక ప్రాణ త్యాగాలు, అనేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ, యుద్ధం, హింస. కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం, అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఎంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలాక్ష సమస్యలు, మరోవైపు దేశ విభజన గాయాలు, ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్న, అలసత్వం వహించిన, రాజనీతి లోపించిన, దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది. శతాబ్దాల దోపిడీ అణిచివేతల తర్వాత స్వతంత్రానంతరం 1947లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్ళు కూడదీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారతదేశం ఈనాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగగలిగింది అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ 2 లక్షల రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడింది. ఇప్పటికే 2 విడతల్లో 1.5 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది. తొలి విడతలో 1 లక్ష వరకు, ఆ తర్వాత 2వ విడతలో 1.5 లక్షల వరకు రైతుల రుణమాఫీలు మాఫీ చేసింది. ఇక 3వ విడత రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని రైతులకు నేడు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కానుంది. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేయనున్నారు. అనంతరం అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. 3వ విడత మాఫీతో 42 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారని మంత్రి తుమ్మల వెల్లడించారు. మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వానికి భారమైన సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలపడం కోసం కష్టమైన, అధిక భారమైన ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి నిర్ణయం కాబట్టి రైతుల పండగ, రాష్ట్ర పండగ వీళ్ళు ఎట్లాగూ చేయలేరని చెప్పి భావించారు. చేసేసరికి వాళ్ళకి గొంతుకులో ఎలక్కాయబడింది. ఏం చేయాలో తెలియక వాళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు, ఆడికి పోలేదు, ఈడికి పోలేదని ఇంకా పూర్తే కాల. 9 నెలలు అయిందా ఈ ప్రభుత్వం వచ్చి? కాలేదా? మరి కాకుండా బిడ్డ పుట్టాలంటారు వాళ్ళు. మేమేం చేసాం? అయినా సరే ఆ చిల్లర రాజకీయాలు మేము తెచ్చుకోలేదు. ఆ చేతగాని వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసినటువంటి పార్టీల యొక్క కార్యక్రమం మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవవందనం స్వీకరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడున్నామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో పాలన ప్రారంభించామని గుర్తు చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామని, తమకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకోగలిగామన్నారు. 2014-19 మధ్య 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు చంద్రబాబు. పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో
34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు. 120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సిబిఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పునివ్వాలని ఆదేశించింది. సిబిఐ ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించిన ఆ పద్ధతిని అనుసరించాలని తెలిపింది. గత ఏడాది మే నెలలో హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బుధవారం ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించేందుకు సిద్ధమవగా జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్ను లిస్ట్ చేయనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సీజీఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆదేశించారు. లోయోలా అకాడమీలో జరిగిన 78 స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈటెల రాజేందర్ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, ఇంజనీర్లు అవుదామనే లక్ష్యంతో కాకుండా చదువుకున్న యువత కూడా రాజకీయాలకు వస్తే అవినీతి తగ్గి దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఉందన్నారు. కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి వీక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను మీ కళ్ళ ముందు 34 సంవత్సరాలుగా ఎదిగిన వాడిని. నేను బయటి వాళ్ళకు కొత్త కావచ్చు కానీ అల్వాల్ వాసులకు మాత్రం నేను పాతవాడిని. ఇక్కడ ఏమీ లేని నాడు ఈ రోడ్ ఎంబడి ఊకే ప్రయాణం చేస్తూ పోయేవాళ్ళం. కాబట్టి ఈ లయోలా అకాడమీ గురించి, మీ సేవల గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఎన్ని వేల మందికి గొప్ప సంస్కృతిని, విద్యను, జ్ఞానాన్ని అందించిందో నేను కళ్ళారా చూసినవాడిని. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పరంపర, ఈ సాంప్రదాయం, ఈ కల్చర్ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు తెలుసు, ఇవాళ మనం జరుపుకుంటున్నటువంటి ఇండిపెండెన్స్ డే ఇదేదో పండుగ మాత్రమే కాదు. దీని వెనుక అనేక విషాదాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. నాకు తెలిసి స్వతంత్రం కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఎక్కువ కాలం ఉద్యమాలు జరిగినటువంటి చరిత్ర భారతదేశానికి మాత్రమే ఉంది. మొఘలాయుల కాలం నుంచి మొదలుపెట్టి బ్రిటిషర్స్ వరకు వందల సంవత్సరాల కాలం పాటు మాకు స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకున్నటువంటి సత్తా రావాలని చెప్పి ఎన్ని 100,000 మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ దేశ విముక్తి కోసం దారబోసిండ్రో అవన్నీ ఇవాళ మరణం వేసుకొని స్ట్రక్చర్ ఉన్నది. లక్షలాది మంది జైళ్ళల్లో మగ్గి చివరికి బయటికి రాక శవాలుగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అందువల్ల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ భారతదేశ స్వతంత్రం, ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనం అనుభవిస్తున్న స్వతంత్రం, అది అంతమంది త్యాగదళ పుణ్యం వల్ల అనుభవిస్తున్నది తప్ప ఇదేదో ఊరికే వచ్చింది కాదనే విషయం మనం మర్చిపోవద్దు.
గుంటూరు జిల్లా పొన్నూరులో రిటైర్డ్ ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాటి నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి సైనికులకు చేసిన సేవతో పోల్చుకుంటే మేము చేసే సేవ చాలా చిన్నదన్నారు. దేశం కోసం పోరాడిన ఆర్మీ సైనికులు పదవి విరమణ అనంతరం ఆర్మీ కుటుంబాల కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆయా కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ సైనికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు బెనిఫిట్స్లను ప్రభుత్వంతో మాట్లాడి అవి అందే విధంగా చూస్తానని ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, ఉర్దూ స్కూల్, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చాలా ర్యాలీ కూడా ఉంది. అందరూ కూడా మీ అందరిలో పాల్గొనండి. అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్లా బేగ్ గారి యొక్క ఆధ్వర్యంలో జమాయత్ ఉలమా పిలుపు మేరకు జాతీయ సమైక్యత ర్యాలీని నిర్వహిస్తా ఉన్న సందర్భంగా దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. భారతదేశం అంటే విభిన్న మతాలు, కులాలు, సంస్కృతుల మేళవిక మన భారతదేశం. కానీ మన భారతదేశంలో ఉన్న మనందరం కూడా మన కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మనందరం కూడా భారతీయులు అనే స్ఫూర్తిని గుర్తు చేసే విధంగా ఇవాళ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దేశం ఒకటే, జాతి ఒకటే, మనందరం కూడా భారతీయులు అనే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ పాఠశాలను చూస్తే చాలా ఆనందంగా కూడా ఉంది. వాళ్ళు రెండు ఒక మదర్సా అయినా కూడా అటు అరబిక్తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించే విధంగా ఇక్కడ పాఠశాలని మదర్సాని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆధునిక సమాజంలో కూడా చదువు అనేది ఎంతో ప్రాధాన్యత నెలకొంటా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని మనం చూస్తాం. ఎందుకంటే మరి ఇవాళ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే మనలో ఉన్న విద్య ద్వారా నైపుణ్యతను పెంపొందిస్తే దానివల్ల ఉపాధి అవకాశాలు పెరిగి దానివల్ల మన కుటుంబాల యొక్క జీవనోపాధి కూడా మెరుగైన జీవితం కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈనాడు ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెన్సెస్ కూడా, స్కిల్ సెన్సెస్ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎంతోమంది యువత ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మరి ప్రభుత్వం యొక్క అందించే కార్యక్రమాలు ఏదైనా ఉంటే మనకి ఇక్కడ మన మదర్సాలు అమలు చేసే అవకాశం ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా మా వంతు సహకారం మీకు ఉంటుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలన్నా కూడా మేము ప్రభుత్వ పరంగా గతంలో మాకు మదర్సాల్లో ఉన్న స్కూల్స్కి గతంలో ప్రభుత్వ పరంగా సహాయం ఉండేది. మరి ఇప్పుడు లేదో నాకు తెలియదు. కానీ మరి అటువంటి ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా మీకు సహకారం కావాలంటే మాకు తెలియజేస్తే తప్పనిసరిగా మా వంతు సహకారాన్ని అందజేస్తాం. ఎందుకంటే ఎవరికైనా విద్య అనేది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ప్రతి ఒక్క విద్య ద్వారా ఉపాధి కలిగితే ఆ కుటుంబం ఎదుగుదల సాధిస్తుంది. ఒక కుటుంబం ఎదిగితే జాతి ఎదుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఒక మంచి స్కూల్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ఈ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కోల్పోయారు. దానిలో ఎంతో మంది ఆ కులం లేదు, ఆ మతం లేదు, ప్రతి ఒక్కరు కూడా మనందరి ఏ కులమైనా ఏ మతమైనా రక్తం ఒకటి, రక్తం ఎదురులోనే ఉంటుంది. దానికి కులం లేదు, మతం లేదు. మనందరం కూడా ముందు మనుషుల్లో మనకి మానవీయత అనేది చాలా ముఖ్యం. తోటి వాళ్ళకి సహాయపడటం కానీ, తోటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం అండగా ఉంటాం. అందువల్ల మనుషులు, మానవ కులం మనందరికీ, మన జాతి భారత జాతి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఒక సమతా ర్యాలీని ఈరోజు నిర్వర్తిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారం ఇప్పుడు మీకు ఉంటుందని చెప్పి ఏ క్షణంలో మా వల్ల మీకు సహకారం కావాలి అంటే తెలియజేయండి. మీతో పాటు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. మరొకసారి అందరికీ
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. పూరి జగన్నాథ్ లైకర్తో పాతాళంలో పడిపోయారు. అలా పడిపోవడం, ఆకాశమంత ఎత్తుకు ఎదగడం పూరికి కొత్త కాదు. రామ్ పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ అని తీశారు. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియన్స్కు బాగానే ఎక్కేసింది. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందా? పూరి రామ్కి మళ్ళీ బ్లాక్ బస్టర్ వస్తుందా? నిర్మాతగా చార్మి దస్తు తిరుగుతుందా అన్నది చూద్దాం. ఇక కథ విధానానికి వస్తే బిగ్ బుల్ సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలల్లో చనిపోతానని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలను కోరుకుండడం, బిగ్ గోల్తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేనికి ఆల్రెడీ మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమొరీస్ చొప్పించాలని ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్ళీ బతకాలను కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ని దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జన్నత్ కావ్య తాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెప్తూ ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్కి మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలేంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలేంటి, బిగ్ బుల్ని పట్టుకునేందుకు రా ఏం చేసింది, ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి, పోచమ్మ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, చివరికి ఏం జరుగుతుందా అన్నది తెరపై చూడాల్సిందే. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను పైకెత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.